హాయ్ ఫుడీస్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం పచ్చేపల ఇగురు రెస్టారెంట్ స్టైల్‌లో ఎలా చేద్దామో చూద్దాం రండి. దానికి కావాల్సింది కేజీన్నర పచ్చేపలు, 3 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, ఒక 5, 6 లవంగ మొగ్గలు, ఒక 6 యాలుకలు, ఒక 8 ఎండుమిర్చి, ఒక 2 స్పూన్లు జీలకర్ర, ఒక స్పూను సోపు, ఒక స్పూను గసగసాలు. ఇప్పుడు మనం స్టవ్‌లో కడాయి పెట్టి లైట్‌గా ఆయిల్ ఏసుకోవాలి. ఆయిల్ ఏసుకొని ఇప్పుడు మసాలా అంతా లైట్‌గా అంటే మనకు దోరగా వేయించుకోవాలనమాట. అంటే లో ఫ్లేమ్ పెట్టి వేయించాలి. మసాలా, ఎండుమిర్చి అంతా వేయించాలనమాట. అలాగా ఆయిల్‌లో వేగాలి. ఇప్పుడు నేను మీకు మసాలా ఎలాగా చూపెట్టానో సేమ్ మీరు కూడా అదే క్వాంటిటీలో తీసుకోండి. ఇప్పుడు కేజీన్నర చేపలన్నప్పుడు కరెక్ట్‌గా మనకు 3 చెంచాలు ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర తీసుకున్నాం కదా! అలాగే మీరు కూడా అరకిలో అయితే దానికి సరిపడా, కిలో అయితే దానికి సరిపడా తీసుకోవాలి. ఇప్పుడు దోరగా వేయించిన తర్వాత మనం గసగసాలు తీసుకున్నాం కదా! దాన్ని కూడా వేయించుకోవాలి. త్వరగా వేయించుకోవాలనమాట. వేయించి దీన్ని మనం కొంచెం చల్లారబెట్టేసేయాలి. ఇప్పుడు మనకు దానికి అంటే మన ఎగురుకి కావాల్సినవి ఒక 6 ఉల్లిపాయలు, ఒక 6, 7 టమాటా, ఒక 7, 8 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీరి, కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఆనియన్స్‌ని పేస్ట్ చేసుకోవాలనమాట. అంటే కచ్చా పచ్చాగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాం ముక్కలు కట్ చేసి. దాన్ని మనం ఇప్పుడు మసాలా దినుసులు వేయించి ఉంచాం కదా! దాన్ని కూడా మనం బాగా పేస్ట్ లాగా చేసుకోవాలనమాట మెత్తగా. రెడీ అయిపోయింది. మసాలా పేస్ట్ రెడీ. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసి దాన్ని కూడా నానబెట్టుకోవాలి. నానబెట్టి రసం తీసుకోవాలి దానిలో. ఇప్పుడు ఒక కడాయి స్టవ్‌లో పెట్టి దానికి ఆయిల్ ఎక్కువగా అంటే మనకిప్పుడు చేపల ఇగురు అనేటప్పటికి ఆయిల్ ఎక్కువగా పడుతుందనమాట. అందుకని ఆయిల్ ఏసుకుందాం. ఆయిల్ వేడయింది. ఇప్పుడు మనము ఆనియన్స్ పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా! దాన్ని ఆయిల్‌లో వేసేద్దాం. ఇప్పుడు ఆనియన్స్ ఏంటంటే మనకి బాగా అలాగా వేగాలి. ఎలా చూసినా మీరు ఇగురు చేయాలనుకుంటే మసాలా ఉడకడానికే మనకి 10 నిమిషాల కన్నా ఎక్కువ పడుతుందనమాట. ఇప్పుడు ఆనియన్స్ గానీ, టమాటా ఇవన్నీ ఉడికి దగ్గరగా రావాలి ఇగురు దానికి రావాలి అనుకుంటే బాగా ఒక 10 నిమిషాలు ఎలా చూసినా ఒక 10 నిమిషాలు అవుతుంది. ఇలా ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు మనము టమాటా ముక్కలు కట్ చేసి ఉంచుకున్నాం కదా! ఆ టమాటా ముక్కలు అందులో వేసేద్దాం. టమాటా ముక్కలు దాంట్లో వేసేసి ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని ఇప్పుడు దానికి కావాల్సింది సాల్ట్. ఒక చెంచాన్నర సాల్ట్ తీసుకున్నాను. ఇప్పుడు చెంచాన్నర సాల్ట్ ఏసేద్దాం. ఇప్పుడు మీకు కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువగా సాల్ట్ ఏసుకోండి. ఇప్పుడు టమాటా ముక్కల్లోనే మనం సాల్ట్ ఏసుకుంటే త్వరగా మగ్గుతుందనమాట. మనకి ఇగురుకి ఎంత సాల్ట్ సరిపోతుందో అంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే చెంచాన్నర ఏసుకున్నాను. ఏసుకొని ఇప్పుడు అలా టమాటాలు బాగా వేగాలనమాట. బాగా అలా వేగి ఆయిల్ సెపరేట్ అవ్వాలి మనకి. ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకోవాలి. అది కూడా కొంచెం అలాగా ఆ మసాలా అదంతా ఉడకాలి అనమాట. ఇప్పుడు మనం కరివేపాకు తీసుకున్నాం కదా! కరివేపాకుని వేసేద్దాం. కరివేపాకుని వేసేసి దాన్ని ఒకసారి కదుపుకుందాం. కదుపుకొని మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా! ఆ మసాలా పేస్ట్‌ని కూడా దాంట్లో వేసేద్దాం. వేసేసి ఇప్పుడు మసాలా ఇదంతా ఒక 10 నిమిషాలు అలాగా మీడియం ఫ్లేమ్‌లోనే ఉడకాలి. చెయ్యి వదలకుండా కదుపుతూ ఉండాలనమాట. ఎందుకంటే మనకు అడుగు పట్టేస్తుంది. దానివల్ల మనకి కూర కూడా టేస్ట్ ఉండదనమాట. అడుగు పట్టకుండా మనం చూసుకోవాలి. దానికి మనం ఒక అర స్పూను పసుపు పౌడర్ వేసుకోవాలి.
వేసుకొని అలాగా ఆయిల్లోనే వేయించాలి. ఆయిల్లోనే వేయించాలనమాట. అలాగా మనకి ఏంటంటే ఈ మసాలా అదంతా ఉడికి మనకి ఆయిల్ నుండి సపరేట్ అవ్వాలి. ఇప్పుడు మసాలా సపరేట్‌గా, ఆయిల్ సపరేట్ రావాలి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి తీసుకున్నాం కదా! దాన్ని కూడా మధ్యకి విరిచి దాంట్లోనే మసాలాలోనే వేసేసి దాన్ని కూడా వేయించాలి. ఇప్పుడు ఎలాగంటే మనకు ఇగురు అనేటప్పటికి ఎంత బాగా ఆయిల్‌లో మసాలా ఉడుకుతుందో అంత బాగా టేస్ట్ వస్తుందనమాట. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా! దాన్ని కూడా మనం రసం తీసుకున్నాం. చింతపండు పులుసుని దాంట్లో పోసేయాలి. పోసేసి ఇప్పుడు బాగా కదుపుకోవాలనమాట. ఇప్పుడు మనకి ఇగురికి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ ఏసుకోవాలి. అంటే దీనికి ఇంతే పొయ్యాలి, అంతే వాటర్ ఎయ్యాలి అనేది ఏమీ లేదు. మనకు కావాల్సినన్ని వాటర్ ఏసుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాలు ఉడికించాలనమాట. హై ఫ్లేమ్ పెట్టి ఉడికించాలి. ఇప్పుడు అలా ఉడికిన తర్వాత మసాలా అంతా ఉడికింది కదా! ఇప్పుడు మనము చేప ముక్కలు కడిగి ఉంచుకున్నాం. ఆ చేప ముక్కల్ని ఇప్పుడు దాంట్లో ఒక్కొక్కటిగా వేసేద్దాం. అడుగు పట్టకుండా బాగా కలిపేసాం. కలిపేసి ఇప్పుడు చేప ముక్కలు తీసుకొని వరుసగా వేసుకోవాలనమాట అలాగా ఒక్కొక్కటిగా. అంటే ఆ వాటర్‌లో అలా ములిగేటట్టుగా ఇప్పుడు మనం ఇగురు చేసాము. ఆ ఇగురులో ములగాలి ఆ ముక్కలు. ఇప్పుడు కేజీన్నర అనేటప్పటికి మీకు కేజీ తీసుకున్న, అర కేజీ తీసుకున్న చేప ముక్కలు ఎంత తీసుకుంటే అంతకి ఇప్పుడు నేను కేజీన్నరకి సరిపడంత మసాలా మీకు చూపెట్టింది. వీడియోలో చూపెట్టాను. అలాగే మీరు ఎంతలో తీసుకుంటారో అంతవరకి మసాలాలు వేసుకోండి. ఇప్పుడు మనం అలాగా ఒకసారి ముక్కలన్నీ వేసిన తర్వాత మసాలా అదంతా కలిసేటట్టుగా కదుపుకోవాలి. ఎందుకంటే మనం గరిటె పెడితే విరిగిపోతాయి ముక్కలు. చేప ముక్కలు విరిగిపోతాయన్నమాట. పెట్టేసి ఒక్క 10 నిమిషాలు మూత పెట్టేయాలి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఉడకాలి. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మనము అలా కదుపుతూ ఉండాలన్నమాట. గరిటె పెట్టకూడదు. అలాగా ఒకసారి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇగురు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కొత్తిమీర కట్ చేసి ఉంచుకున్నాం కదా! దాన్ని పైన అలా జల్లుకొని ఒకసారి మళ్ళీ అలాగ క్లాత్‌తోటి పట్టుకొని అది కడాయి పట్టుకొని కదుపుకోవాలి. కదిపేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి వదిలేయాలి. అంటే మీడియం ఫ్లేమ్ పెట్టాలి. అంటే మీకు రెస్టారెంట్ స్టైల్‌లో రావాలి అనుకుంటే నేను ఎలాగ వీడియోలో చూపెట్టానో అలాగే చెయ్యండి. చాలా టేస్టీగా వస్తుంది. అంతేనండి, ఇగురు రెడీ అయిపోయింది. పచ్చేపల ఇగురు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలాగొచ్చిందో కామెంట్‌లో పెట్టండి.